నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చేపలతో మేలైన ఆరోగ్యం, పరీక్షల వేళ ఆందోళన వద్దు, కణితుల్ని ఖతం చేసే కార్టీ సెల్ థెరపీ, మోకీలు మార్పిడి తర్వాత జాగ్రత్తలివే, ఇంకా హెల్త్ టిప్. మనం రోజు తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అలాగే అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయల్ని నిత్యం తీసుకోవటం మంచిది. అలాగే చేపల్ని కూడా ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. చేపల్లో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లోని ఒమేగా-3 రకం కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక పరిశోధనలో ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో చేపల్ని తీసుకోవటం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణం చల్లగా ఉంది. ఇలాంటి వాతావరణంలో వేడివేడిగా కమ్మగా చేపల పులుసు తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. చేపల్ని ఎలా తిన్నా సూపర్గా ఉంటుంది. ఇక పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. చేపల్ని ఏదో ఒక రూపంలో వారంలో కనీసం 2-3 సార్లు తింటే అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మాంసాహారంపై మక్కువ చూపించేవాళ్లు చికెన్, మటన్ వంటి జంతు మాంసాల కంటే చేపల్ని తినడాన్ని అలవాటుగా మార్చుకోవడం వారి భవిష్యత్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. చేపల్లోని ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. చేపలు వచ్చేసి మనకు వైట్ మీట్ అంటుంటాం అనమాట. వైట్ మీట్ వల్ల చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వైట్ మీట్ ఏదైతే మనకు చేపల్లో ఉంటుందో దీంట్లో మనకు ప్రోటీన్తో పాటు వెరైటీ ఆఫ్ వైటమిన్స్ లైక్ వైటమిన్ డి, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, బి విటమిన్స్ ఇలాంటివి చాలా వరకు మనకు ఉంటాయి. దీంతో పాటు ఈవెన్ మినరల్స్ అంటే సెలీనియం, జింక్, ఐరన్, కాపర్, లెడ్ ఇలాంటివి చాలా వరకు మనకు మన శరీరానికి ఏదైతే రెగ్యులర్ బేసిస్లో ఈ వైటమిన్స్, మినరల్స్ అనేవి అవసరం పడతాయో ఇలాంటివన్నీ మనకు ఫిష్లో చాలా వరకు ఉంటాయి అన్నమాట. కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది రెడ్ మీట్లో ఎక్కువగా ఉంటుంది. అదే మనం వైట్ మీట్ చూస్తే కనుక, ఫిష్లో ఉన్న వైట్ మీట్ చూస్తే కనుక ఇందులో ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ ఉండదు కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఫిష్లో మనకి ఏదైతే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉంటుందో అది చాలా వరకు ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. బెనిఫిట్స్ చూసుకుంటే కనుక ఎవరికైతే ఐసైట్ ఉంటుందో రెగ్యులర్ బేసిస్లో ఈ ఫిష్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వైటమిన్ ఏ కంటెంట్ అనేది చాలా వరకు ఉంటుంది కాబట్టి ఐ హెల్త్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దీంతోపాటు స్కిన్ హెల్త్ అండ్ హెయిర్ హెల్త్, ఈవెన్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే చాలా రఫ్ హెయిర్ ఉండడము, లేదంటే ఈవెన్ స్కిన్లో కూడా డ్రై స్కిన్ ఉండడము, ఇలాంటివి కూడా మనకు ఈ ఫిష్ రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ అనేవి మనకు లభిస్తూ ఉంటాయి. ఇంకా హార్ట్ హెల్త్ని చూస్తే కనుక ఎవరికైతే హార్ట్ డిసీజెస్ ఉంటాయో, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, వెరైటీ ఆఫ్ హార్ట్ డిసీజెస్లో కూడా మనకు చాలా వరకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఫిష్ కానీ, ఫిష్ ఆయిల్ కన్జంప్షన్ చేయడం వల్ల కానీ మనకు ఈ హార్ట్ ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా మనకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బీపీ ఎక్కువ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు కూడా రెగ్యులర్ బేసిస్లో ఫిష్ తీసుకోవడం వల్ల ఈవెన్ బ్లడ్ ప్రెషర్ని కూడా మనము కంట్రోల్లో చేసుకోవచ్చు. చేపల్లో అన్ని రకాల పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ డితో పాటు ఫాస్ఫరస్ వంటి పోషకాలు వీటి నుంచి మనకు అందుతాయి. అమైనో యాసిడ్స్ ఉండే మాంసాహారం ఒక్క చేపలే. ప్రతిరోజు చేపలు తినే వారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తుంటారు. చిన్న చిన్న చేపల్ని ముళ్ళు సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ మన శరీరానికి అందుతాయి. వీటిలో మాత్రమే దొరికే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకి మేలు చేస్తాయి. ఒమేగా-3 కొవ్వులతో గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ను పురుషుల్లో తగ్గిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుంది. చేపలు తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి బరువు తగ్గుతారు. చేపల్లోని ఒమేగా కొవ్వులకు వాపును తగ్గించే గుణం ఉంది. ఇక కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు తరచూ చేపల్ని తినడం మంచిది. చేపల్ని తినటం వల్ల అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఫిష్ అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేసేది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. కానీ ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్లో మనకు డిఫరెంట్ కంటెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ అయితే మనకు సీ ఫిష్ అంటే సముద్రపు చేపలు ఏవైతే ఉంటాయో ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ సాల్మన్ ఫిష్ కానివ్వండి, ట్యూనా ఫిష్ కానివ్వండి, ఇలాంటి వాటిలో మనకు ఒమేగా-3 ఉంటుంది. కాబట్టి
ఈ హార్ట్ ఈవెన్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కూడా మనం రెగ్యులర్ బేసిస్లో ఫిష్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ బేసిస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనము వారానికి అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 సార్లు ఈ ఫిష్ని తీసుకుంటూ ఉండాలి. ఎంత క్వాంటిటీ అంటే 100 గ్రామ్స్ 1 సర్వింగ్ అనేది మనకు 100 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఈ 100 గ్రామ్స్ 1 సర్వింగ్ వీక్లీ ఒక 2 నుంచి 3 సార్లు తీసుకుంటే కనుక మనం చాలా వరకు ఈ హార్ట్ ఫంక్షనింగ్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎస్పెషలీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మినరల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మినరల్స్ వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుందో అప్పుడు ఆటోమేటికల్లీ బ్లడ్ ఫ్లో అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్కి చాలా బాగా చేరుకుంటుంది. ఈవెన్ దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ హెల్త్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందికి ఊరికే మర్చిపోతూ ఉంటారు, ఎక్కువగా గుర్తుండదు. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫిష్ అనేది మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనము ఓవరాల్గా మన బాడీలీ ఫంక్షన్స్ ఏంటంటే హార్ట్ ద్వారానే ఎంటైర్ బాడీకి మనకు బ్లడ్ పంప్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా హార్ట్ హెల్త్ కనుక మనం కాపాడుకుంటే చాలా వరకు వేరే అన్ని ఆర్గన్స్ని కూడా మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులో మరో మాటకు తావులేదు. అయితే కొన్ని రకాల చేపల్లో పాదరసం, సోడియం, అసంతృప్త కొవ్వుల మోతాదు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చేపలను ఎంపిక చేసుకోవడం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కలుషితమైన నీటి వనరుల్లో భారీ లోహాలు, పురుగుమందులు, మైక్రోప్లాస్టిక్లు వంటి పర్యావరణ కలుషితాలు చాలానే ఉంటాయి. ఈ వాతావరణంలో చేపలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ కలుషితాల నుంచి వచ్చిన చేపలు మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. ఉబ్బరం, వికారం, అలసట వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల చేపల్ని సురక్షితమైన వనరుల నుంచి కొనుగోలు చేయడం, వాటిని తినడానికి ముందు అవి సరిగ్గా ఉడికేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక చేపల్లో చెప్పుకోదగ్గ మొత్తంలో పీచు పదార్థం ఉండదు. పీచు పదార్థం లేకపోవడంతో పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి చేపల్ని తీసుకుంటున్నప్పుడు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల వంటి పీచు అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. పరీక్షలంటేనే కొంతమంది విద్యార్థులకు వెన్నులో వణుకు పుట్టుకొస్తూ ఉంటుంది. ఇక పరీక్షల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళన పాళ్లు తారాస్థాయికి చేరుతూ ఉంటాయి. ఈ ఆందోళన కారణంగా చదివిందేది ఒక పట్టాన గుర్తుకు రాక మెదడంతా మొద్దుబారినట్లుగా బ్లాంక్గా అయిపోతూ ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆందోళనను తేలికగానే అధిగమించవచ్చని చెబుతారు నిపుణులు. పరీక్షల వేళ ఆందోళనలను తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షకు ఫేస్ చేసే వాళ్ళందరికీ కూడా ఆందోళన ఉంటుంది. మామూలుగా అయితే భయాలు ఉండటం, పరీక్ష గురించి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చెప్పటం, ఫ్రెండ్స్తో చెప్పి నేను రాలేకపోతాను, భయంగా ఉంది, పరీక్ష మానేద్దామా అని అనిపిస్తుంది అని అంటారు. కొంతమంది పిల్లలకి పరీక్ష తలుచుకోగానే, హాల్ తలుచుకోగానే గుండె దరదరలాడటము, చెమట్లు పట్టడము, తర్వాత ఊపిరి అందనట్టు అయిపోవటము, తల తిరుగుతున్నట్టు అనిపించటం, మనసు అంతా గజిబిజిగా ఉండటం, ఏకాగ్రత లేకపోవటం, తర్వాత ముందుగానే ఊహించుకొని పరీక్షలు ఫెయిల్ అవుతామని ముందుగా అనిపోయి కంగారు ఎక్కువగా ఉంటే ఇలాంటివి జరుగుతుంటాయి. ఇటువంటి పిల్లలు ముఖ్యంగా ఎవరైతే మాటిమాటికి పరీక్షల్లో అంటే యూనిట్ టెస్ట్ అయినా కూడాను, లేకపోతే వీక్లీ టెస్ట్ అయినా కూడా పిల్లలు ఆందోళనకు ఎక్కువ గురి అయ్యి పరీక్షల్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని అంటే అటువంటి పిల్లల్ని మేము అసెస్ చేసి కొన్ని యాంగ్జైటిక్స్ అంటారు, దానిలో బీటా బ్లాకర్స్ అని ఉంటుంది, ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసే వాటిని, లేదా ఒట్టి ఆందోళన తగ్గించే యాంగ్జైటీ రిలీవింగ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి, అవి వాడతాం. ప్రతి మారు వాళ్ళకి వస్తుంది అని అంటే వాళ్ళకి కాగ్నిటివ్ థెరపీ అని ఇస్తాం అనమాట. వాళ్ళు ఎందుకు ఎక్కువ మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నారు ఆందోళన, ఏ విధంగా దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు, వాళ్ళ థింకింగ్ ఎంత ఇర్రేషనల్ అని వాళ్ళకి చెప్తూ, వాళ్ళకి ఇంతకుముందు పరీక్షలు ఇట్లా ఆందోళన అయినా బాగా రాశాము, పాస్ అయ్యారని, లేకపోతే ఆందోళన మితిమీరి ఉండటం వల్ల ఏ పరీక్షలు సరిగ్గా రాయలేదో అని వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ, కాబట్టి ఆందోళన తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా బయోఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ నియంత్రించడం, వాళ్ళ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ సిమ్టమ్స్ కొన్ని తీసుకొని దాన్ని నియంత్రించి వాళ్ళ ఆందోళన కంట్రోల్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే డీసెన్సిటైజేషన్ అని, టైం టేబుల్ ఇవ్వంగానే ఎగ్జామ్ టైం టేబుల్ వీళ్ళకి భయాలు మొదలవుతాయి. అలాంటి పిల్లలకి మేమేం చేస్తామంటే పరీక్ష నెల రోజుల కింద ఉంది అని అంటే వాళ్ళకు ఒక హైరార్కీ తయారు చేస్తాం. అంటే వాళ్ళ ఆందోళన ఏంటంటే పరీక్ష దగ్గరకు వచ్చేటప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వాళ్ళు తయారు చేయమంటాం. చేసి వాళ్ళకి గ్రాడ్యువల్గా తక్కువ స్టిమ్యులస్ని ఇచ్చి, ఏదైతే తక్కువ ఆందోళన కలిగిస్తుందో దానికి ముందు వాళ్ళకి మెల్లమెల్లగా ఎక్స్పోజ్ చేస్తూ
వాళ్ళ ఆందోళన తగ్గంగానే ఆ స్టిమ్యులస్ నుంచి రెండో స్టిమ్యులస్కి వెళ్ళడం, అలాగ పరీక్ష ముందు రోజు వరకు వాళ్ళకి ఏ విధంగా ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి దానికి రిలాక్సేషన్ నేర్పిస్తూ వస్తాం. మన శత్రువు బలహీనుడైతే సాధారణ సైన్యంతో అతడిని సులువుగానే మట్టుపెట్టవచ్చు. అదే శత్రువు అరవీర భయంకరుడైతే తనని మట్టుపెట్టడానికి కమాండో లాంటి చురుకైన సమర్థవంతమైన సైనికుల్ని దించాల్సి ఉంటుంది. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్పై పోరులో డాక్టర్లు ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమల్లో పెడుతున్నారు. క్యాన్సర్ల చికిత్సలో తాజాగా అందుబాటులోకి వచ్చిన CAR-T సెల్ థెరపీ అలాంటిదే. మన రక్తంలో సైన్యంలా పోరాడే తెల్ల రక్త కణాల నుంచి కీలకమైన టీ సెల్స్ని తీసుకొని వాటికి జన్యుపరమైన మార్పులు చేర్పులు చేసి ఆపై క్యాన్సర్ కణాలపైకి గురిపెట్టి ప్రయోగించటం అనేది ఈ థెరపీలోని మూల సూత్రం. క్యాన్సర్ కణాల భరతం పట్టే CAR-T సెల్ థెరపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనకి అతి ప్రమాదకరమైన రక్త క్యాన్సర్లకి తిరిగి వచ్చినప్పుడు CAR-T సెల్ థెరపీ అనే ఒక అత్యాధునికమైన వైద్య పద్ధతి మనకు అందుబాటులో ఉందండి. మన రోగనిరోధక శక్తిలో అత్యంత ముఖ్యమైన ఈ 2 కణాలండి. అవి B లింఫోసైట్ కణాలు మరియు T లింఫోసైట్ కణాలు. ఈ T లింఫోసైట్ కణాలు ఏంటంటే కనుక మన ఒంట్లోకి ఏమైనా క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు వాటిని అంతమొందించడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ క్యాన్సర్ని మనం వైద్యం చేసినప్పుడు కానీ దాని తర్వాత కొన్ని రకాల మొండి క్యాన్సర్లు ఏంటంటే కనుక ఈ క్యాన్సర్ కణాలు వాటి ఆత్మరక్షణ కోసం వాటి పొర మీద మనకి ఒక రిసెప్టార్స్ లాంటివి తయారు చేసుకున్నప్పుడు ఈ T లింఫోసైట్ కణాలు మనకి ఆ క్యాన్సర్ కణాలని గుర్తించలేవు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకమైన మనకి బ్లడ్ క్యాన్సర్లకి ఈ CAR-T సెల్ థెరపీ అనే పద్ధతి మనకు అందుబాటులోకి వచ్చిందండి. పేషెంట్ యొక్క రక్తాన్ని మనం సేకరిస్తామండి. T లింఫోసైట్ కణాలని మనం వేరుపరుస్తాం. ఆ T లింఫోసైట్ కణాలని మనం వేరుపరిచిన తర్వాత CAR అంటే కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అని కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. అది మనం ట్రాన్స్డక్షన్ పద్ధతి ద్వారా ఒక వెక్టర్ అంటే ఒక లెంటీ వైరస్ని ఒక దాని ద్వారా ప్రాసెస్ చేయటం ద్వారా ఈ CAR రిసెప్టార్స్ని మనం మన పేషెంట్ యొక్క T లింఫోసైట్ల మీదే మనం అమర్చడం అనేది జరుగుతుంది. ఇదంతా మనం ల్యాబొరేటరీలోనే చేస్తూ ఉంటామండి. సో ఆ పేషెంట్ యొక్క లింఫోసైట్స్ మీద మనం ఈ CAR రిసెప్టార్స్ మనం అమర్చిన తర్వాత దాని యొక్క సంఖ్య కూడా మనం పెంచుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్టివ్గా మనం అంతమొందించడానికి దాని సంఖ్య పెంచుకోవడానికి మనం ల్యాబ్లోనే మనం చేస్తాం. దాని సంఖ్య పెంచుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ ప్రోడక్ట్ని మళ్ళీ మనం పేషెంట్కి మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదంతా మనం ఆ పేషెంట్ నుండి రక్తం సేకరించి ల్యాబ్లోనే మనం వాటిని CAR రిసెప్టార్స్ అమర్చి దాని తర్వాత దాని సంఖ్యను కూడా పెంచుకోవడం ద్వారా మళ్ళీ మన పేషెంట్కి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కేవలం పేషెంట్ యొక్క కణాలనే మనం వేరుపరిచి దాన్ని జన్యుపరంగా మార్చి CARని అమర్చి మళ్ళీ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా దాదాపు మనకి సేఫ్ ప్రొసీజర్ అని చెప్పుకోవాలి. వయసుతో పాటు మోకిళ్ళు అరిగిపోవటం, ఆపై పోటెత్తే మోకాళ్ళ నొప్పులతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే మోకేలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ళ నొప్పులను ఇప్పుడు చాలా తేలికగానే వదిలించుకోవచ్చు. అయితే మోకేలు మార్పిడి సర్జరీ పూర్తవగానే అంతా అయిపోదు. సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఫిజియోథెరపీ మొదలుకొని వ్యాయామాల దాకా చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. మోకేలు మార్పిడి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి తర్వాత రిహాబిలిటేషన్ ఎందుకు అవసరం? ఇప్పుడు మనం సర్జరీ చేసిన తర్వాత మసిల్స్ అవన్నీ వీక్ అవుతుంటాయి, మూమెంట్ రాదు. సర్జరీ తర్వాత కాల్ ఫోల్డింగ్ చేయాలా, స్ట్రైట్నింగ్ చేయాలా, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేది ఇంపార్టెంట్. నార్మల్గా మేము అక్కడ స్టార్ హాస్పిటల్ అయితే వీ సెండ్ ఎ ఫిజియోథెరపిస్ట్ హోమ్, వాళ్ళకి నేర్పించేకి చేపించేకి నడక ఇంప్రూవ్ చేసేకి ఫర్ 20 days. కొన్ని హాస్పిటల్స్లో 4 to 6 weeks 2 months కానీ చెప్తారు. కానీ మాకైతే లాస్ట్ 10 years నుంచి 20 days థెరపీ చేసిన తర్వాత వాళ్ళు సొంతంగా వాళ్ళ పాటికి వాళ్ళు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు పేషెంట్స్, అండ్ దే కెన్ రికవర్ నార్మల్. మనకు రిజల్ట్ రావాలంటే మనం సొంతంగా కొంచెం అట్లీస్ట్ ఒక 10-15 minutes ఎఫర్ట్ once or twice a day చేయాలా. రోజు వాకింగ్ ఒక 5 to 10 minutes 3 to 4 times చేస్తే స్లోగా నెక్స్ట్ 1 monthలో బాగానే రికవర్ అయిపోతాం. మోకీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ ఎలా ఉండాలి? సో సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్లీ ఫిజియోథెరపీ ఈజ్ అడ్వైస్. ఫిజియోథెరపిస్ట్ ఇంటికి పోయి వాళ్ళకి థెరపీ చేపిస్తారు. ఫస్ట్ 10 days ఐదర్ విత్ వాకర్తో నడుస్తారు, అంటే ఫ్రేమ్తో నడుస్తారు. అండ్ 10 days తర్వాత స్టిక్ కొన్ని రోజులు వాడవచ్చు. లేకపోతే కొంతమంది స్ట్రాంగ్ ఉంటే వాకర్ లేకుండా కానీ మామూలుగా నడవగలుగుతారు 10 days తర్వాత.
ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఇంటికి పంపిస్తాం ఎవరైనా థెరపిస్ట్ నేర్పించేకి. సో ఒక 20 minutes to హాఫ్ అన్ అవర్ థెరపీ డైలీ వన్స్ డే చేస్తారు. ఇంకొకసారి ఫిజియోథెరపీ పేషెంట్స్ వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. దిస్ ఇస్ ఫర్ 20 days. 20 days తర్వాత వీ అడ్వైస్ ద పేషెంట్స్ టు డూ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ సొంతంగా. సో ఫస్ట్ లెట్ us say వాట్ ఆర్ దర్ యాక్టివిటీస్ దే డూ ఆఫ్టర్ లెట్ us say 20 days థెరపీ అయిపోయిన తర్వాత రోజు మార్నింగ్ 10 to 15 minutes thrice a day వాకింగ్ చేయాలా. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. మేము నేర్పించిన ఎక్సర్సైజెస్ ఒక 15 minutes వరకు మార్నింగ్ ఈవినింగ్ సొంతంగా చేసుకోవాలా. 2 months తర్వాత దెన్ వీ స్లోలీ ఇంక్రీజ్ వాకింగ్ ప్రాబ్లీ టు 20 minutes to హాఫ్ అన్ అవర్ వన్స్ డే. అండ్ ఫిజియోథెరపీ అప్పుడు తగ్గిస్తాము. ట్వైస్ a day బదులు వన్స్ a day చేసుకోమంటాము ఫర్ అనదర్ 2-3 months. నార్మలీ సర్జరీ అయిన 6 monthsకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసే అవసరం ఉండదు. వాకింగ్ రోజు హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు అండ్ డూ యువర్ రొటీన్ యాక్టివిటీస్. ఈ మధ్యలో ఫ్రమ్ అరౌండ్ 10 days నుంచి 1 month వరకు స్టెప్స్ ఎక్కి దిగేది కానీ నేర్పిస్తాం. ఆపరేషన్ కోతల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత దానికి కుట్లన్నీ వేసిన తర్వాత యూజువలీ దాని గురించి పేషెంట్కి స్పెసిఫిక్గా కేర్ తీసుకునేది ఏం పెద్ద స్పెషల్గా అవసరం పడదు. బట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే మనం బల్కీ డ్రెస్సింగ్ సర్జరీ తర్వాత కొంచెం పెద్ద కాటన్ రోల్ వేసి బ్లీడ్ కాకుండా డ్రెస్సింగ్ వేస్తాము, విచ్ వీ టేక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ 48 hours. సో సెకండ్ డే ఇంటికి పోయే లోపల డ్రెస్సింగ్ చేంజ్ చేసి ఒక చిన్న వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ వేస్తాం విచ్ ఇస్ వెరీ వెరీ థిన్. సో అది ఉన్నంత వరకు లోపల ఇన్ఫెక్షన్ ఉండే రిస్క్ ఏమి ఉండదు బికాస్ దట్ ఈస్ వాటర్ ప్రూఫ్ అండ్ లోపల నుంచి బయట నుంచి మెటీరియల్ ఏమి రాదు లోపలికి. సో డ్రెస్సింగ్ మనకు బ్లీడింగ్ కాకపోతే అట్లనే మెయింటైన్ చేసి సూచర్స్ అరౌండ్ 12 days వరకు తీసేస్తాము. సో ఆ ఫేజ్ బిట్వీన్ సర్జరీ టు 12 days కుట్లు తీసేంత వరకు ఆ గాయం బట్టి సైడ్స్లో అంతా ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలా. దాన్ని క్రయోథెరపీ అంటాం. దాంతో పెయిన్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది. ఏమైనా బ్లీడింగ్ అట్లా ఏమైనా అక్కరైతే అప్పుడు మనం డాక్టర్ని పంపించి మీరు హాస్పిటల్ కన్నా వచ్చి ఆర్ నర్స్కి వచ్చి ఇంట్లో మీకు డ్రెస్సింగ్ చేయవలసి వస్తుంది. బట్ 12th day తర్వాత కుట్లు తీసి గాయం అంతా బాగా మానిన తర్వాత డ్రెస్సింగ్ బయట ఓపెన్ పెట్టేస్తాము. దాన్ని ఇప్పుడు వీ లెట్ ఇట్ డ్రై ఆల్సో. డ్రెస్సింగ్ కుట్లు తీసిన 2 daysకి స్నానం చేసుకోవచ్చు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ అలాంగ్ విత్ ఫిజియోథెరపీ లైట్ ఆయిల్ మసాజ్ అవన్నీ చేసుకుంటే స్కార్ హీలింగ్ ఆల్సో బెటర్ ఉంటుంది. లైట్ మసాజ్ ఆఫ్టర్ లెటెస్ట్ 3 weeks ఆన్ ద స్కార్ చేస్తే స్కార్ కొంచెం పలసబడుతుంది అండ్ ఆల్సో విల్ బికమ్ మోర్ స్మూతర్ ఆల్సో. దట్ వీ కెన్ కంటిన్యూ ఫర్ అప్ టు 6 weeks ఆఫ్టర్ సర్జరీ. నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి ఏం చేయాలి? పెయిన్ మనం కంట్రోల్ చేయాలంటే దానికి మనం ఎట్లా మందులు ఇవ్వాలా, ఆపరేషన్ అప్పుడు మందులు ఎట్లా ఇవ్వాలా, ఆపరేషన్ ముందు సర్జరీ ముందే అడ్మిట్ అయినప్పుడు నైట్ కొన్ని మందులు ఇస్తాం. దిస్ ఆర్ కాల్డ్ ప్రీఎంప్టివ్ అనాల్జెసియా, అంటే సర్జరీ చేసే ముందే మందులు ఇచ్చేది. సో మనం పెయిన్ వచ్చే ముందే కొన్ని మందులు ఇస్తాము. సర్జికల్ థియేటర్ అప్పుడు పెయిన్ ప్రోటోకాల్స్ అనెస్థెటిస్ట్ కొన్ని ఫాలో అవుతాడు. మేము డాక్టర్గా మోకాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము దట్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ద పెయిన్. అవి అట్లీస్ట్ 24 hours వరకు పనిచేస్తాయి. సో ఇమీడియట్లీ సర్జరీ తర్వాత పెయిన్ తక్కువే ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మెథడ్స్. 24 hours తర్వాత అంతవరకు మందులు ఇచ్చే కొద్దీ ఆ పెయిన్ ఆల్సో తక్కువ ఉంటుంది బికాజ్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ ప్రోటోకాల్స్తో పాటు పెయిన్ సెన్సిటైజ్ అయ్యి లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ది ప్రోటోకాల్స్ ఆఫ్ పెయిన్ కంటిన్యూ విత్ ఫిజియోథెరపీ చేసే కొద్దీ మెడిసిన్స్ ఆల్సో ఇస్తాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని పెయిన్ సెంట్రల్లీ యాక్టింగ్ తగ్గించేది. సో పెయిన్ మెకానిజం బట్టి 3-4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఆల్ విచ్ ఆర్ ఫెయిర్లీ సేఫ్ కిడ్నీ మీద హార్ట్ మీద అవన్నీ వాడతాం. అండ్ దీంతో పాటుకు ఈ విత్ దిస్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఐస్ థెరపీ అండ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్తో పెయిన్ బాగా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బై డూయింగ్ సర్జరీ మనం చేసేది ఆల్సో చిన్న ఇన్సిషన్తో చేస్తాము. సో డ్యామేజ్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్టర్ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. అండ్ విత్ రోబోటిక్ ఆల్సో లోపల కండరం ఆల్సో నీరులో మనం డ్యామేజ్ చేసే చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ట్రెడిషనల్ సర్జరీ. సో ఇవన్నీ మార్గాలతో ఫ్రమ్ పెయిన్ మేనేజ్మెంట్ టు సర్జికల్ టెక్నిక్ టు రోబోటిక్ ఇవన్నీ చేసే కొద్దీ పేషెంట్స్ రికవరీ ఫాస్టర్ ఉంటుంది, పెయిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అండ్ దే డోంట్ నీడ్ టు గెట్ స్కేర్డ్ సో మచ్ ముందు మాదిరి. మోకీలు మార్పిడి జరిగిన తర్వాత కాలు వాపు వస్తే ఏం చేయాలి? నార్మల్గా నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఏ కాలు మనం ఆపరేట్ చేస్తామో ఒకటి చేస్తే ఒకటి, 2 చేస్తే 2 పాదాల దగ్గర వాపులు రావచ్చు. దిస్ ఈజ్ ఫెయిర్లీ కామన్ ఫర్ అప్ టు 3 to 6 months ఆఫ్టర్ సర్జరీ. సో దానికి ఏం చేయాలి మనము? కాళ్ళ వాపులు వచ్చేది ప్రాబ్లం లేదు, కానీ కాళ్ళ వాపులతో పిక్కల్లో మనకు వాపు ఎక్కువ వచ్చి పెయిన్ ఎక్కువ ఉంటే దాన్ని మనం రిస్క్గా తీసుకొని డాక్టర్ని కలవాలి. కానీ ఓన్లీ స్వెల్లింగ్ వితౌట్ మచ్ పెయిన్ ఇన్ ద ఫుట్ ఆర్ ద కాఫ్ మసిల్స్ మనం దాని గురించి భయపడకూడదు. సర్జరీ తర్వాత ఉంటుంది బికాజ్ సర్జరీలో మనం మోకాలు ఓపెన్ చేసి ఆ టిష్యూస్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. దట్ ఆబ్వియస్లీ కాజెస్ ఎడిమా డౌన్ ద లెగ్. సో ఎడిమా ఉన్నప్పుడు మనం కాలు ఎత్తులో పెట్టుకోవాలా, ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలా అండ్ స్లోగా ఓవర్ ద నెక్స్ట్ 6 to 8 weeks ఈ స్వెల్లింగ్ అరౌండ్ 90% తగ్గిపోతుంది.
చాలా స్వెల్లింగ్ ఉన్న వాళ్ళు కొంతమందికి స్టాకింగ్స్ అని బిలోనియో సాక్స్ ఒకటి ఆర్డర్ చేస్తాం, డెడ్ స్టాకింగ్స్ అని, అవి ఆర్డర్ చేస్తాము. బట్ 99% పేషెంట్స్కి స్వెల్లింగ్ ఒక 2-3 మంత్స్లో దానిపాటికే తగ్గిపోతుంది. మోకీలు మార్పిడి తర్వాత ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు? హై ఇంపాక్ట్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలి. సో హై ఇంపాక్ట్ యాక్టివిటీ అంటే రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్. స్పోర్ట్స్ ఆడవచ్చు, కానీ లైట్ స్పోర్ట్స్ ఆడవచ్చు. టెన్నిస్ డబుల్స్ ఆడవచ్చు, బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడవచ్చు, గాల్ఫ్ ఆడవచ్చు. దీస్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్. హై ఇంపాక్ట్ యాక్టివిటీ ఫుట్బాల్, కాంటాక్ట్ స్పోర్ట్స్ అవన్నీ ఐ వుడ్ అడ్వైజ్ నాట్ టు డూ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్. మన నీ రీప్లేస్మెంట్ తర్వాత పాస్పెట్లు వేసుకొని కింద కూర్చునేది అవసరం పడితే చేయాలి. మోస్ట్ ఇంప్లాంట్స్లో నీ ఫోల్డింగ్ ఫుల్గా రాదు, బట్ కొన్ని రోబోటిక్ మెథడ్స్లో, కొన్ని నాన్ రోబోటిక్ ఇంప్లాంట్స్లో ఆల్సో నీ ఫోల్డింగ్ బాగా వచ్చినప్పుడు పాస్పెట్లు వేసుకొని సిట్టింగ్ క్రాస్లకి చేసుకోవచ్చు అవసరం ఉంటే. మెట్లకి ఎదిగేది, వాక్ చేసేది రొటీన్గా చేసుకోవచ్చు. మెట్లకి ఎదిగేది మనకు అవసరం ఉంటే చేసుకోవచ్చు. డైలీ 2-3 ఫ్లైట్స్ ఆఫ్ స్టైర్స్ అవసరం ఉంటే ఎక్కొచ్చు. వాకింగ్ డైలీ పేషెంట్స్కి ఏం రికమెండ్ చేస్తామంటే, వాళ్ళకి పని కాక, వాళ్ళ డైలీ రొటీన్ ఆఫ్ కుకింగ్, హౌస్ వర్క్, బయటికి పోయేది, ఆఫీస్ వర్క్ కాక రోజు ఒక ½ అవర్ వాకింగ్ ఈజీగా చేసుకోవచ్చు. మోకాలు మార్పిడి సర్జరీ తర్వాత సాధ్యమైనంత త్వరగా లేచి నడవటానికి ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మన రోజువారీ ఆహారంలో కనీసం 1 కప్పు ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. ఇలా చేయటం వల్ల మన శరీరానికి తగినంత ఇనుము లభిస్తుంది. నీరసం, నిస్సత్తువ, రక్తహీనత, జుట్టు రాలటం వంటి సమస్యల తాకిడి బాగా తగ్గుతుంది.